నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పచ్చిమిర్చి మనం ఎండాకాలం వస్తుందంటే ఏదో మనం మార్కెట్లోకి వచ్చే హైబ్రిడ్ వెరైటీస్ తప్ప ఎండాకాలంలో పచ్చిమిర్చి తక్కువగానే కాస్తుంది. అయినా మనం స్పెషల్గా మిద్దె తోటలో పచ్చిమిర్చి కనుక పెట్టుకుంటే వాటికి కావలసినంత అంటే పోషక పదార్థాలు లభించేంతగా కుండీ కానీ డ్రమ్ము కానీ డబ్బా కానీ మనం అట్లా పెట్టుకున్నప్పుడు చెట్టు నిండా కాత వస్తుంది అన్నమాట నిజం. నేనైతే ఒక కొంచెం పెద్దపాటి డ్రమ్ లాంటి దాంట్లో పెద్ద చెట్టు ఉంది, పక్కన ఇది వేశాను. చెట్టు నిండా కాత వచ్చాయి. అట్లాగే నేను 6 డ్రమ్ములలో పక్కన అంటే ఒకటి మామిడి చెట్టులో, ఒకటి పపాయ చెట్టు దాంట్లో ఇట్లా వేశానండి. చూడండి, చెట్టు నిండా మంచి పచ్చగా కాత వచ్చింది. దీనికి నేను ఏం చేశాను అంటే ప్రత్యేకించి ఏమీ లేదు, కానీ మట్టి కలిపినప్పుడే చక్కగా పోషక పదార్థాలన్నీ కలిసి ఉండేలాగా మనం ఎలాగైతే సాయిల్ మిక్స్ చేసుకుంటామో అట్లాగా సాయిల్ మిక్స్ చక్కగా కంపోస్టు అన్నీ కలిపి పెట్టుకున్నాను. అయితే చెట్టు నిండా కాత అయితే ఉంటుంది, కానీ ఈ సీజన్లో ముఖ్యంగా ఆకు వెనకాతల తెల్లగా అంతా కూడా పురుగు వచ్చినట్టుగా పురుగు వస్తూ ఉంటుంది. ఇది నా చెట్లకు కూడా వచ్చింది. అయితే పైకి పచ్చ కనబడ్డా వెనక దిక్కు మాత్రం అంత తెల్లగా కనబడ్డాయి. అందుకని వీటిని ఫస్ట్ అయితే ఆ ఆకుల్ని కట్ చేసి ఉన్న వాటిని 1, 2 అక్కడక్కడ కొంచెంగా ఉన్నటువంటి వాటిని మొత్తంగా వాటిని వెనక నుండి గట్టిగా ఆకులు తీసేసిన తర్వాత నేను స్ప్రే చేశాను. నీళ్ళతో మాత్రం స్ప్రే చేసి తర్వాత మళ్ళీ పసుపు నీళ్ళతో స్ప్రే చేశాను. ఇది చేయాల్సినటువంటిది. ఈ చిన్న చిట్కా తెలిస్తే చాలు. ఏ కూరగాయకైనా కాస్త ఈ చలికాలంలో కొద్దిగా ఏదో చీడపీడలు లాంటివి అంటే ఆ పచ్చిగా ఉండడం వల్ల వచ్చేటువంటి కొన్ని అయితే వస్తుంటాయి. దాంట్లో అది నేను ఈ మిరపతో పాటు కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి, హార్వెస్ట్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ ఉంది, వంకాయ ఉంది, టమాటాలు ఉన్నాయి. టమాటా ఎండింగ్ సీజన్లో ఉన్నాయి. ఉన్న వాటిని కోస్తూ మీతో మాట్లాడుతున్నాను. ఈ మిరప చెట్లతో పాటు కొన్ని చిక్కుడు, వంకాయ, టమాటా ఇవన్నీ కూడా సీజన్ ఎండింగ్లో ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ చూడండి, మిరప అయితే చాలా ఎక్కువగా మంచిగా వచ్చాయి, పచ్చగా వచ్చాయి. నేను దీనికి అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు తప్ప ఇంకా వేరేదైతే ఏమీ ప్రత్యేకించి ఇచ్చినటువంటిది ఏం లేదు. కేవలం ఏంటంటే డ్రమ్ములో పెద్ద వాటిలలో వేరే చెట్టుతో పాటు పక్కన పెట్టాను. కాయలు చక్కగా గుత్తులుగా వచ్చాయి. అయితే మనందరం కూడా ఏ సీజన్లో ఏ చెట్టు పెట్టినా, మిరప చెట్టు అంటే ఎవరికి తెలియంది కాదు. మిరప చెట్టు పెట్టడము, వాటిని కట్ చేయడము, మళ్ళీ బాగా అంటే బ్రాంచెస్ ఎక్కువగా వస్తే ఎన్ని బ్రాంచెస్ వస్తే అంత కాయ రావడం, ఇవన్నీ మనం చేసేటువంటి చిట్కాలే. అందరికీ ఎవరు ఒక్కరు ప్రత్యేకించాను కాదు, అందరూ చెట్లు పెడుతున్నటువంటి వాళ్ళని ఈ వివరాలు తెలిసినటువంటి వాళ్ళే. అయినా కూడా కొంచెం మనం పెద్ద పాట్ తీసుకొని తప్పనిసరిగా ఆకు వెనక వైపు ఏ చీడపీడ లేకుండా చూసుకుంటూ దానికి అప్పుడప్పుడు కాసింత బియ్యం కడిగిన నీళ్ళు అది ఉంటుంది కదా, ఒక చిన్న మగ్గు అనుకోండి చాలు. 10 రోజులకు ఒక్కసారి ఇచ్చామంటే చెట్టు నిండా మీకు కాత అయితే ఉంటుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. అయితే ఇక్కడ టమాటాలు ఇవన్నీ కూడా అయిపోయే సీజన్కి వచ్చాయండి. అక్కడ 2 ఉన్నాయి. అన్నీ కలిపితే కూర అవుతుంది కదా, అట్లాగా అన్నీ ఉన్నాయి. మనం ఇది కిందకి పడిపోకుండా ఉన్న ఈ ఎండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి టమాటాలండి. ఇంకా ఇక్కడికి చూస్తే ఇక్కడ కూడా కొన్ని టమాటాలు ఇందులో ఇవి పర్మనెంట్ మడులు కట్టించాం. చెట్లు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ ఇంక ఎండిపోయే ముందు కూడా పాపం టమాటాలు అయితే వచ్చాయి. అవి కొన్ని బీర, పొట్ల, చిక్కుడు ఇట్లాగా అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా సీజన్ అయిపోయింది అని చెప్తున్నాయి. చూడండి, చెట్టు ఎలా వల్లిపోయి ఉందో, మొత్తం అయిపోయింది. ఇంకా దానికి ఉన్న కాతంతా తెంపేస్తే చాలు. ఇదిగోండి, కాయలైతే టమాటాలు సరిపోయినన్ని టమాటాలు, చిక్కుడు, దొండకాయలు కూడా ఉన్నాయండి. దొండ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఎందుకో ఎండింగ్ వచ్చింది. ఇక మళ్ళీ కట్ చేయాలి, కట్ చేస్తే వస్తాయి. అప్పుడప్పుడు హార్వెస్ట్ వీడియో చేసేటప్పుడు బాగా ఉన్నప్పుడు చేసినంత సంతోషం ఇలా అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు అంత ఏముండదు. కాకపోతే ఈరోజు నేను చూపెట్టాలనుకున్నది మెయిన్గా మిర్చి మాత్రమే. మిర్చి చెట్లు చాలా బాగా అంటే అసలు అవుట్ ఆఫ్ సీజన్, ఇది సీజన్ అయిపోయి
మళ్ళీ ఈ సీజన్లో కూడా బాగా వస్తున్నాయన్న ఉద్దేశంగా నేను ఇది చూసాను. పొట్లకాయ కూడా ఎండింగ్కి వచ్చింది చూడండి, చిన్నగానే వచ్చింది పొట్లకాయ. సో ఇవన్నీ మళ్ళీ తీసేయాలి. ఇది బీర, ఇది ఒకటి విత్తనానికి వదిలేసాను. ఇవి పైన ఒకటి ఉంది, అక్కడొకటి అక్కడొకటి, అట్లాగా అన్నీ చివరిలో ఉన్నాయి కాయలు. సరే అన్నీ కలిపితే ఓ 4 రోజులు అవి రెండు కలుపుకొని వండుకోవచ్చండి. ఇక మొత్తంగా ఈరోజు తెంపి పెట్టినవి 2 పొట్లకాయలు, కొన్ని టమాటాలు. చూడండి ఇప్పుడు టమాటాలు పర్వాలేదు, బాగానే అన్ని చివరైనా బాగానే వచ్చాయి టమాటాలు. తర్వాత ఈ దొండకాయలు కొన్ని వచ్చాయి, దొండకాయలు. ఇక మిగతా అన్నీ మిరపకాయలండి. సో ఈరోజు మొత్తంగా క్రాప్ అయితే ఇది. సో చూడండి చక్కగా